నా లైఫ్‌లో 500 నుండి ఇప్పుడు 10,00,000 పర్ మంత్ ఎట్లా సంపాదిస్తున్నాను? అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ నిజమా? మేనిఫెస్టింగ్ నిజమా? అండ్ క్వాంటమ్ మేనిఫెస్టింగ్ నిజమా? అండ్ అపోనోపోనో నిజమా? అనేది మీకైతే క్లారిటీ అయితే వచ్చేస్తుంది. సో, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. చానా ఇన్సిడెంట్స్ అయితే ఫేస్ చేస్తారు. సో, అప్పుడైతే స్టార్ట్ చేద్దాం. నేనైతే యాక్చువల్‌గా రూ. 500 అయితే వర్క్ చేసేవాడిననమాట. ఇదివరకు డేస్‌లో ఒక 2012 ఆ టైంలో. సో, అప్పుడు నాకు ఒక ఐప్యాడ్ కొనుక్కుందామని ఒక ఆలోచన వచ్చింది. నాకు ఐప్యాడ్ కొనుక్కునేంత డబ్బులైతే నాకు లేవు. సో, డబ్బులు లేకపోయేసరికి నేనేం చేశానంటే, ఒక డేటా విన్ టాబ్లెట్ రూ. 3000 ఉంటుంది. దానిపైన నేను ఇట్లా ఏసాననమాట కవర్ ఫోటో. ఒక బండ్లకేస్తారు, కార్లకేస్తారు కదా! అట్లా ఏపిచ్చా అనమాట డేటా విన్. దానిపైన ఐప్యాడ్ స్టిక్కర్ ఏపిచ్చా. స్టిక్కర్ ఉంటాయి కదా! మన మా బైక్స్‌కేస్తారు. అట్లాంటి స్టిక్కర్ ఏపిచ్చా. సో, ఏపిచ్చిన తర్వాత అదే వాడడం స్టార్ట్ చేశా. ఎక్కడికెళ్ళినా సరే, ఏ ఏరియాకెళ్ళినా సరే అదే వాడడం స్టార్ట్ చేశా. సో, చూసేవాళ్ళు ఐప్యాడ్‌లో నన్ను అడిగేవాళ్ళు. కాదు నేను నార్మల్‌దని చెప్పేవాడిని. అట్లా అట్లా గడిచిపోయింది. ఒక 1 ఇయర్ తిరిగేసరికి నాకు ఏదో ఒక డబ్బులు సమ్ అమౌంట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వచ్చింది. 1,00,000 రూపీస్. ఎప్పుడు కూడా అంత అమౌంట్ నేను చూడల. సో, వచ్చింది. దాంతో నేను ఐప్యాడ్ కొనడానికి డైరెక్ట్ ఎళ్ళిపోయా. ఎలా జరిగిందో తెలీదు. సో, ఐప్యాడ్ అయితే వచ్చేసింది. ఇది 2000 చాలా పాత మోడల్ అనమాట. ధూమ్ పట్టేసి ఉంటుంది. అప్పుడు స్టార్ట్ అయింది నాకు మేనిఫెస్టింగ్ జర్నీ. సో, తర్వాత మళ్ళీ మళ్ళీ ఇంకొక ఐప్యాడ్ కొన్నా. ఇట్లా చాలా నాకు బోలెడు ఐప్యాడ్స్ అయితే ఉన్నాయి. సో, ఒక జస్ట్ రూ. 500 స్టార్ట్ అయింది. ఒక ఐప్యాడ్ 500 పడ్డది చిన్నది అమౌంటే. సరే ఇప్పుడు స్టార్ట్ అయితే చేద్దాం. తర్వాత ఏం జరిగిందంటే, నేను ఎప్పుడైతే మేనిఫెస్టింగ్ ఇట్లా వర్క్ చేస్తుందని తెలుసుకున్నానో, అప్పుడు ఇంకా క్యూరియాసిటీ పెరిగింది. ఎట్లా వర్క్ చేస్తుంది మేనిఫెస్టింగ్ అసలు? వెనకాల ప్రిన్సిపల్స్ ఏంటి అని చెప్పి చాలా పుస్తకాలు చదివాను. ఒక 150 పుస్తకాల దాకా చదివాను. మైండ్ గురించి అండ్ సబ్కాన్షియస్ మైండ్ గురించి. ఇంకా బోల్డ్ అనమాట. ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్స్‌లో చదివాను. సో, చదివిన తర్వాత అండ్ కొన్ని సెమినార్స్ కూడా అటెండ్ అయ్యాను. 20,00,000 కట్టి, అంటే 20,00,000 అంటే లోన్ తీసుకొని కట్టాను ఆ టైంలో. డబ్బులు అనేది లేకపోయినా సరే. సో, పెద్ద పెద్ద జో డిస్పెన్సా, బెల్లీ కాస్తను, ఇంకా జోర్జ్ బైడెన్, పెద్ద పెద్ద వాళ్ళంతా సెమినార్స్‌కి అటెండ్ అయ్యాను. జాక్ అండ్ ఫీల్డ్ ఇట్లా. అంటే 25,00,000 దాకా అయిపోయింది. నాకు ఒక కోర్స్‌లా చేస్తా వచ్చా. సో, అసలు ఏది నిజం ఇంటర్నేషనల్ లెవెల్స్‌లోనే చర్చించేస్తుంటే క్వాంటమ్ మేనిఫెస్టింగ్ మాత్రమే నిజం. ప్రతి ఒక్కళ్ళకి కూడా సెలబ్రిటీస్ కూడా క్వాంటమ్ మేనిఫెస్టింగ్ మాత్రమే చేస్తున్నారు. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది 2 వైపులు కూడా వర్క్ చేస్తుంది. మీరు బ్యాడ్‌గా అట్రాక్ట్ చేస్తే బ్యాడ్‌గా అట్రాక్ట్ చేయొచ్చు. గుడ్‌గా థింక్ చేస్తే గుడ్‌గా కూడా అట్రాక్ట్ చేయొచ్చు. సో, ఏదైతే క్వాంటమ్ మేనిఫెస్టింగ్ ఉందో దానికన్నా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఆటమ్స్ అండ్ మనం ఎప్పుడైతే ఆటమ్స్ ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఆటమ్స్ చూస్తామో అది వేవ్ నుండి మ్యాటర్‌గా మారుతుంది. సో, క్వాంటమ్ మేనిఫెస్టింగ్ అంటే ఇట్లా పనిచేస్తుంది. వెనకాల సైంటిఫిక్ రీజన్ ఉంది, న్యూరో సైన్స్ ఉంటుంది, బయాలజీ ఉంటుంది. సో, వెనకాల థాట్‌కి ఒక పవర్ ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఇట్లా ఉంటుంది మొత్తం క్వాంటమ్ మేనిఫెస్టింగ్. ఒక ప్రాసెసింగ్ ఉంటుంది. ఇంత మేనిఫెస్టింగ్ చేయాలి, ఈ టైం కల్లా మనకి రావాలి, ఇట్లా ఉంటుంది. సో, లివింగ్ ఫ్రమ్ ది ఎండ్‌లో ఉండాలి, ఇట్లా ఉంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అడగండి, బిలీవ్ చేయండి, వచ్చేస్తుంది. ఇంకా ఆల్ఫా స్టేట్ లేదు, బీటా స్టేట్ లేదు, ఈ స్టేటే ఉండదు దీంట్లో. సో, అడగండి వచ్చేస్తుంది అని చాలామంది ఈ ట్రాప్‌లో ఉంటారు. మోటివేషన్ ట్రాప్‌లో. అదనేది కొంచెం వర్క్ అవుతుంది కొంతమందికి. ఎవరైతే హ్యాపీగా ఉంటారో, హై ఎనర్జీతో ఉంటారో వాళ్ళకి వర్క్ అవుతుంది. ఎప్పుడైతే నెగెటివ్‌గా ఉంటారో, కొంచెం లో ఎనర్జీతో ఉంటారో వాళ్ళకి ఎక్కువ అట్రాక్టింగ్ ఏం చేస్తారు, నెగటివిటీని అట్రాక్ట్ చేస్తారు. సో, వాళ్ళకి వర్కౌట్ అవుద్ది. ఇంకా అపోనోపోనో గురించి వస్తే, అసల అపోనోపోనో అనేది ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ అయితే జీరో అనమాట. మనకి ఇంటర్నేషనల్ లెవెల్స్‌లో స్కాన్ చేస్తే మొత్తం కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్ జీరో. దానికైతే ఎలాంటి ఎవిడెన్స్ లేదు. మీరు కూడా చెక్ చేయండి ఇంటర్నేషనల్ లెవెల్స్‌లో. సో, దానికైతే సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు. ఏదో ఒక యాక్సిడెంట్‌కి ఒక కేస్ అయితే జరిగింది. దాన్నే పట్టుకుని దాన్ని తిప్పుతూ ఉన్నారనమాట. సో, అంటే మనకి ఏదైనా హేట్ ఉంటే ఐ హేట్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకుంటూ ఉంటాం. సో, దాట్స్ వల్ల మీకు ఏదో మనీ పట్ల హేట్ ఉంది, ఐ లవ్ యూ చెప్పుకున్నప్పుడు కొంచెం కాన్ఫిడెంట్ పెరుగుతుంది. ఆ ఒక్క వర్డ్సే. దానివల్ల ఫీలింగ్స్ ఉండవు. ఆల్ఫా స్టేట్, హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ ఇట్లాంటివి ఏముండవు. ఓన్లీ చెప్పండి అంటారు. ఇంకా కొన్ని అయితే టిప్స్ అయితే పనిచేస్తాయి. అవన్నీ ఓకే. కానీ ఎక్కువ క్వాంటమ్ మేనిఫెస్టింగ్ నేను అబ్జర్వేషన్ చేసింది క్వాంటమ్ మేనిఫెస్టింగ్ ఒకటే పనిచేస్తుంది. తర్వాత ఏది కూడా పనిచేయదు. సో, క్వాంటమ్ మేనిఫెస్టింగ్ వెనకాల అండ్ ఆటమ్స్, హార్ట్ టు బ్రెయిన్ కోహరెన్స్ అండ్ మనం ఎలా థింక్ చేస్తే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ వస్తాయి. ఇవన్నీ కూడా వెనకాల సైంటిఫిక్ బిగ్ రీజన్ ఉంది. దట్స్ వై నేను ప్రమోట్ చేస్తున్నా. మనం ఎవరన్నా అడిగినా కానీ కరెక్ట్‌గా చెప్పేటట్టు ఉండాలి. అంతేగాని ఎట్లా పనిచేస్తుందని అడిగితే చెప్పేటట్టు ఉండాలి. లా ఆఫ్ అట్రాక్షన్‌కి ఆర్ఈఎస్ ఉంటుంది, న్యూరో సైన్స్ ఉంటుంది. ఓకే, అది కూడా ఓకే. సెకండ్‌లో ఉండొచ్చు. ఇంకా అపోనోపోనో ఇది ఆటిలకైతే లేదనమాట. ఎట్లాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. ఒక యాక్సిడెంట్ అయితే ఇన్సిడెంట్ జరిగిందనమాట అంతే. సో, మీరు ఏదైతే నమ్ముతారో, నేను ఏదైతే నమ్ముతానో అది మీకు చెప్తున్నా అంతే.
సో మీకు 100% రిజల్ట్స్ అవ్వాలని చెప్పి అందరిలాగా నేను 100 మంది 200 మందిని జూమ్ అయితే పెట్టను. పాసిబుల్ అయితే 1-to-1 పెడతాను. అది కూడా కుదరకపోతే ఇంకా నేను కొంచెం ఎక్కువ సబ్స్క్రైబర్లు గెయిన్ చేసుకున్నట్లు వెళ్తే అప్పుడు గ్రూప్ మనీ సెక్షన్కి ఒకటి, హెల్తీ సెక్షన్కి ఒకటి, అండ్ లవ్ సెక్షన్కి ఒకటి ఇట్లాంటివి ఉంటాయి అన్నమాట. అట్లా జూమ్ని కేటగిరీ చేస్తాను అనమాట. అంతేగాని మిక్సింగ్గా అలా చేసే వల్ల మీకు నాలెడ్జే వస్తుంది, మోటివేషన్ వస్తుంది. అంతేగాని మీ ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. ఎప్పుడైతే 1-to-1 ఇంత ఫ్రీక్వెన్సీలో మీరు ఉన్నారు, తర్వాత ఇంత ఫ్రీక్వెన్సీకి వెళ్తున్నారు అనేది మీకు తెలియాలంటే మిమ్మల్ని డే టు డే మానిటర్ చేయాలి అండ్ స్కాన్ చేయాలి, ఎట్లా వర్క్ చేస్తుంది అని చెప్పి చేసినప్పుడు మాత్రం మీరు ఏ మిస్టేక్ చేస్తున్నారు, ఎట్లా ఉంటున్నారు అని మానిటర్ చేసినప్పుడు మాత్రమే వస్తాయి. అదర్వైజ్ మీకు రావు. సో అర్థమైంది అనుకుంటే కదా నా ఇన్నర్ కోరు. మనకి ఆల్ఫా సీట్ అని పెట్టాం. ఆల్ఫా సీట్ అంటే ప్రతి ఒక్కరు కూడా బేటా షీట్లో ఉంటారు. బేటా షీట్లో ఉంటే ఆల్ఫా షీట్కి వెళ్ళాలి. ఆల్ఫా సీట్ అనేది మన స్టూడెంట్స్, మన క్లయింట్స్ కూడా వెళ్తున్నారు. సో అది కూడా పాసిబుల్. దానివల్ల యాంటీ ఏజింగ్ అవుతుంది అండ్ ఎక్కువ లైఫ్ స్పాన్ పెరుగుతుంది. దానివల్ల స్లీప్ బెటర్ అవుతుంది. క్యాన్సర్ పేషెంట్లు కూడా ఇది వాడతారు. వితౌట్ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేకుండా మేము ఏది చెప్పం, ఏది చెయ్యం. సో అర్థమైంది అనుకుంటా కదా. సో ఇదైతే మన కాన్సెప్ట్ అయితే. సో నన్ను ఏమైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. సో ప్రీమియం క్లాసెస్ అయితే ఉంటాయి, 1-to-1 సెషన్ క్లాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు దాకా ఉన్నది ఇది జస్ట్ మన యూట్యూబ్లో 1% మాత్రం చెప్తాం. ఏదైనా సరే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా ప్రీమియం సెక్షన్లో 100% ట్రాన్స్ఫర్మేషన్ స్టార్ట్ అవుతుంది. అక్కడే చాలా మంది ట్రాన్స్ఫర్మేషన్ తీసుకున్నారు, కొన్ని వందల మంది మన దగ్గర. సో మనకి చాలా సోర్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయి. సో మనకి డిపెండ్ అయితే ఉండదు, హ్యాపీగా అది లా ఆఫ్ అట్రాక్షన్ అని దానికంటే క్వాంటమ్ మ్యానిఫెస్టేషన్ కానీ చాలా పవర్ఫుల్. సెలబ్రిటీలు కూడా అదే నమ్ముతారు. మనకి నర్మదా సీరియల్స్ కానీ, నర్మదా గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, సంథింగ్ పెద్ద పెద్ద అల్లు అర్జున్ వైపు కానీ, ఇంటర్నేషనల్ సెలబ్రిటీస్ కానీ క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ అని నమ్ముతారు. క్వాంటమ్ మ్యానిఫెస్టింగ్ అనేది సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. సో కఠినంగా కూడా ఉంటుంది, కొంచెం నార్మల్గా అయితే ఉండదు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.